వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో రెండో రోజు విచారణ జరుగుతోంది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వక్ఫ్ బోర్డుకి కొత్త అపాయింట్మెంట్స్ చేయొద్దని ఆదేశించింది. అయితే చట్టంపై పూర్తి స్థాయి స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో రెండో రోజు విచారణ జరుగుతోంది. వారం రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోరింది. వక్ఫ్ బోర్డుకి కొత్త అపాయింట్మెంట్స్ చేయొద్దని ఆదేశించింది. అయితే చట్టంపై పూర్తి స్థాయి స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ సౌజన్య, వక్ఫ్ చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్లపైన రెండో రోజు విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు కొనసాగుతున్నాయి. అయితే ఎవరైతే పిటిషనర్లు దాఖలు చేసినటువంటి అంశాలు ఉన్నాయో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి అంశాలకు సమాధానంగా కేంద్ర ప్రభుత్వం 5 నుంచి 7 రోజుల్లో అఫిడవిట్ దాఖలు చేయాలి అని చెప్పి ఇప్పటికే ఆర్డర్స్ ఇచ్చారు. దాంతోపాటు ఏ విధంగానైతే అంటే పిటిషన్లు డిమాండ్ చేస్తుంది ఒకటే, ఈ కొత్తగా సవరణ చేసినటువంటి చట్టాన్ని అమలు చేయడం ద్వారా మతపరమైనటువంటి స్వేచ్ఛను కోల్పోతున్నాము, ఖచ్చితంగా ఈ విషయంలో స్టే ఇవ్వాల్సిందే. అంటే గతంలో పాత చట్టం ఏదైతే ఉందో వక్ఫ్ చట్టం దాన్ని మాత్రమే అమలు చేయాలి. కొత్త చట్టం అమలు చేయడం వల్ల మత స్వేచ్ఛ కోల్పోవడమే కాకుండా వక్ఫ్కు సంబంధించినటువంటి అంశాల్లో ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి, ఖచ్చితంగా దీన్ని వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వాళ్ళ వాదనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే సమయంలో కేంద్రం నుంచి మాత్రం సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏ విధంగానైతే వక్ఫ్ బోర్డుకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, దీనికోసం మొదట జరిగినటువంటి కసరత్తు సవరణ చేసేటటువంటి సమయంలో అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేశాము. సో ఎన్నో సమావేశాలు నిర్వహించి ఎంతోమంది విజ్ఞప్తులను పరిశీలించిన తర్వాతే దీనికి సంబంధించి ఉమ్మడి సభల్లో ఆమోదం పొందింది వక్ఫ్ బిల్ అని చెప్పి ఆయన కోర్టు ముందు చెప్పడం జరిగింది. కానీ ఏ విధంగానైతే అంటే ఒకవైపు వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను మెంబర్లుగా చేర్చడం మాత్రం ఖచ్చితంగా అది అంగీకరించేటటువంటి అంశం కాదు. ఎందుకంటే హిందూ ధార్మిక సంస్థల్లో ఇతర మతస్థులు వాళ్ళు వచ్చి మెంబర్లుగా ఉంటున్నారా అనే అంశం పైన కూడా సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు అంటే గతంలో ఏ విధంగానైతే ఉందో అంతవరకే కొనసాగిస్తూ ఇప్పటి వరకు అంటే కొత్తగా ఎవరిని కూడా వక్ఫ్ బోర్డుల్లో మెంబర్లుగా చేర్చొద్దు అనే విషయాన్ని ప్రస్తుతం సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. మొత్తం విచారణ పూర్తయిన తర్వాత దీనికి సంబంధించి మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు అంటే వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ల ద్వారా వాళ్ళు అభ్యంతరాలను ఏవైతే వ్యక్తం చేస్తున్నారో వాటికి సంబంధించి పూర్తి స్థాయి ఆర్డర్స్ ఉంటాయా, లేదంటే వాళ్ళు ఏవైతే లేవనెత్తుతున్నటువంటి అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ అంటే కౌంటర్ రూపంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. సో ఆ దాఖలు చేసిన తర్వాత మళ్ళీ వాదనలు వినాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పటికి మాత్రం వక్ఫ్ బోర్డుల్లో ఇతరులు ఎవరిని కూడా అంటే కొత్తగా మెంబర్లు ఎవరిని కూడా వేయొద్దు అనే విషయం పైన మాత్రం సుప్రీంకోర్టు స్పష్టం